శ్రీ అరుణాచల మహత్యం 23వ అధ్యాయం ప్రారంభం. అప్పుడు మార్కండేయుడు నందీశ్వరుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. మహాత్మా, సృష్టి స్థితి కారకులు ఏ విధంగా మోహ విముక్తులు అయ్యారు? సనాతనుడైన శంభుని అనుగ్రహం వారిపై ఎలా వర్షించింది అని కుతూహలంగా అడుగుతున్న మార్కండేయుణ్ణి చూసి నందీశ్వరుడు ఇలా అన్నాడు. ఓ మహాశివభక్త మార్కండేయ, ఆ కథనంతా నేను నీకు వివరిస్తాను, సావధానంగా వినుము. ఆ రకంగా లోక వినాశకరముగా కలహించుకున్న ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య ఆకాశమంతా నిండిపోయి దేదీప్యమానమైన ఓ మహాజ్యోతి స్తంభం ఆవిర్భవించింది. ఇలా హఠాత్తుగా ఆవిర్భవించిన ఆ జ్యోతి వలన అంతరిక్షం మాయమైనట్లు తోచింది. విశ్వమంతా వెలవెలబోయింది. దిక్కులు ఎక్కడికో విసిరివేయబడ్డాయి. ఆ జ్యోతి యొక్క జ్వాలలచే సముద్రములు ఇంకిపోయినట్లు అయింది. గ్రహతారకులు కాంతిని కోల్పోయాయి. నక్షత్రములు ఆ తేజస్సు నుంచి వెలవడుతున్న నిప్పురవ్వల వలె తోచాయి. తేజస్సు ప్రతిఫలించుట వలన పర్వతములన్నీ సూర్యుని వల్లే వెలుగుచున్నాయి. సముద్రములు పద్మరాగ మణిమయులై కనిపించాయి. భూదేవి భ్రూమధ్యంలో కుంకుమ బిందువులను దాల్చినట్టు శోభించింది. దిక్కులన్నీ సింధూర రంగులో వెలిగిపోయాయి. ఒక్కసారిగా అనంతమైన పద్మములు వికసించినట్లు నదులన్నీ పద్మకాంతులతో వెలిగాయి. ఆకాశం ఎర్రగా అయినది. బ్రహ్మాండమంతా శివుని హస్తము కపాలము వలె తేజోస్తంభం యొక్క ఎరుపు రంగుతో నిండిపోయింది. ఈ అద్భుత విచిత్ర తేజోలింగమును చూసి చతుర్ముఖులు ఆశ్చర్యముతో తనలో తాము ఇలా వితర్కించుకున్నారు. ఇది ఏమి తేజము? ద్వాదశాదిత్యులు ఒక్కసారిగా ఉద్భవించినట్లుంది. మేఘ సంఘర్షణలతో ఉద్భవించి ఆదిత్యులందరూ కలిసి భూమి ఆకాశములు ఆవరించినట్లు పరమాద్భుతముగా ఉన్నది. ఇది కల్పాంతమో ఏమో, కన్నులు మిరుమిట్లు గొల్పుచున్నాయి. ఈ భరించరాని తేజస్సు భూమండలమును మోయుచున్న ఆదిశేషుని పగడములపై ఉన్న మాణిక్యముల కాంతులు ఒకే చోట పోగైనట్లున్నాయి. ఇది సమస్త ప్రాణికోటిని ఆక్రమించిన అగ్నివలే తీవ్రముగా బాధించట్లేదు. దీని కాంతిచే మా దేహములు కూడా ఎర్రని రంగును ధరించాయి. దీని శిరస్సు భాగం ఆకాశంలో ఎంతెత్తులో ఉందో. సృష్టికర్తను ఆయన అహంకరించి ఉన్న బ్రహ్మను చూసి హరి, పుత్ర హిరణ్య గర్భ, ఈ తేజస్సును చూడగా ఇది నిజముగా మనల్ని పరీక్షించుటకు పుట్టినట్లున్నది. కనిపించని దీని మూలము అంతము ఒక్కరమే కనుగొనడం అసాధ్యం. అందువల్ల దీని మూలమునకు ఒకరు, దీని శిరోభాగమునకు మరొకరు కనుగొనడానికి ప్రయత్నిద్దాం. ఎవరు ముందుగా చూస్తారో వారే జగదీశ్వరులను అంగీకరిద్దాం. బ్రహ్మ కూడా ఈ సూచనకు అంగీకరించాడు. ఈ విధంగా స్పర్ధ చేత బ్రహ్మ విష్ణువులు తేజస్సు యొక్క మూలము అగ్రములను అన్వేషించడానికి పూనుకున్నారు.